Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 26th and 27th September కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే మీరు ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారో జస్ట్ క్వశ్చన్ నెంబర్ అండ్ ఆప్షన్ మెన్షన్ చేసినా సరిపోతుంది. ఈజ్ ఈ క్లియర్? బట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ సెప్టెంబర్ 4th వీక్ అనాలిసిస్ అనేది ఆల్రెడీ మీ ఆన్సర్స్ గురించి చేస్తున్నాము. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్టోబర్ 1st లేదా అక్టోబర్ 2nd రోజు మీ యొక్క టాప్ కమెంట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మీ ఆన్సర్స్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ప్రతిరోజు ఆన్సర్స్ మెన్షన్ చేసిన వాళ్ళవి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్క ఆన్సర్ మీది కరెక్ట్ అయ్యి ఉండాలి. సో అలాంటప్పుడు అండ్ యాజ్ వెల్ యాజ్ వీటితో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్లోనే కాకుండా నేను మీకు డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా కొన్నిసార్లు ఆన్సర్స్ మెన్షన్ చేయమని చెప్తున్నాను. సో ఈవెన్ ఆ ఆన్సర్స్ని మెన్షన్ చేసిన వాళ్ళని కూడా అంటే ఈ కండిషన్స్ అన్నీ ఫాలో అయిన వాళ్ళవి మాత్రమే టాప్ కమెంట్స్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇది ఒక మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేసుకోండి. దాట్ టు డైలీ బేసిస్ మీకు ఇదివరకు నెక్స్ట్ క్లాస్లోనే మీకు అంటే ప్రీవియస్ క్లాస్లో ఏవైతే డిస్కస్ చేశామో సేమ్ టాపిక్స్ని నెక్స్ట్ డేనే మనం మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాం. సో అందుకోసమే మీకు ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక రివిజన్ టెస్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో జస్ట్ ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీ కమెంట్ సెక్షన్స్ని ఇంప్రూవ్మెంట్ అనేది అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? సో అట్లీస్ట్ ఈ 4th వీక్లో అయినా చూద్దాము మేజర్ ఆఫ్ ద కమెంట్స్ అనేవి వస్తాయా లేదా అనేది. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈవెన్ మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఆ లింక్ ద్వారా మీకు ఏంటంటే డైలీ బేసిస్ ఇంకా ఈజ్ ఇట్ క్లియర్? సో కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ యూ గో త్రూ ఇట్. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఏంటంటే ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ మనకి అంటే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో యాక్చువల్గా ఎప్పుడు కానీ మనకి అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ నుండి సడన్ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాము అంటే అందులో నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఒక ఓవర్వ్యూ రావడానికి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే వరల్డ్ ఫార్మసిస్ట్ డే అనేది యాక్చువల్గా ఏ డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫార్మసిస్ట్ డే అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఫార్మసిస్ట్ అనే పర్సన్ ఎవరు? ఒక పర్సన్ని ప్రొఫెషనల్గా ట్రైన్ చేశారు. అంటే ఏ ఫీల్డ్లో మేజర్గా అంటే ఈ మెడిసినల్ ఫీల్డ్లో ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ మెడిసినల్ డ్రగ్స్ కానీ లేదు అంటే వాటి యొక్క సప్లై గురించి కానీ ఒక పర్సన్ని ప్రొఫెషనల్గా ట్రైన్ చేసినప్పుడు ఆ పర్సన్ని ఫార్మసిస్ట్ అంటారు. ఓకే? అంటే ఫార్మసిస్ట్ అనే పర్సన్ వాళ్ళ రోల్ అనేది పేషెంట్ హెల్త్ యొక్క దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసము వాళ్ళ రోల్ ఏంటి? ఓకేనా? ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డేని సెలబ్రేట్ చేస్తారు. దెన్ ఏ డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ 23rd సెప్టెంబర్, 24th సెప్టెంబర్, 25th సెప్టెంబర్ ఆర్ 22nd సెప్టెంబర్. నెక్స్ట్ వరల్డ్లోనే మనం రీసెంట్గా కవర్ చేసింది హైయెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అనేది సెటప్ చేశారు. సో అది సెటప్ చేసిన ఏరియా గురించి అడుగుతుంది. అంటే ఐదర్ స్టేటా లేదా యూనియన్ టెరిటరీ. సమ్ టైమ్స్ మిమ్మల్ని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏంటంటే అది కంట్రీ నేమ్. బికాస్ ఇక్కడ ఏమన్నారు వరల్డ్స్ హైయెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అన్నారు కాబట్టి వరల్డ్లోనే హైయెస్ట్ కాబట్టి సర్టెన్ స్పెసిఫిక్ కంట్రీ గురించి కూడా అడుగుతుంటారు. ఒకవేళ ఇది ఇండియాలోనే హైయెస్ట్ అన్నప్పుడు మీకు స్టేట్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కంట్రీ గురించి ఏం అడగరు. కానీ ఇక్కడ మనకి వరల్డ్స్ హైయెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అన్నారు కాబట్టి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ మీరు ఇక్కడ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీతో పాటు ఆ కంట్రీ కూడా ఏంటో కవర్ చేయండి.
సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ ఆర్ త్రిపుర. నెక్స్ట్, రీసెంట్గా మనం అంత్యోదయ దివాస్ గురించి తెలుసుకున్నాం, రైట్? సో యాక్చువల్గా ఈ అంత్యోదయ దివాస్ సెలబ్రేట్ చేయడం యొక్క అంటే దాని వెనకాల ఉన్న పర్టికులర్ సిగ్నిఫికెన్స్ కానీ రీజన్ ఏంటి అనేది. సో ఇక్కడ మనకి రీజన్ ఏంటి అనేది క్వశ్చన్ కాబట్టి ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్స్ ఇలా వస్తుంటాయి. అంటే కొన్ని ఇప్పుడు అంత్యోదయ దివాస్ కానీ కొన్ని ఫెస్టివల్స్ కానీ సెలబ్రేట్ చేస్తున్నారంటే వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలియాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి, దిస్ యాక్చువల్లీ ఈ అంత్యోదయ దివాస్ అనేది ఎవరి యొక్క బర్త్ యానివర్సరీని మార్క్ చేస్తుంది. ఆ బర్త్ యానివర్సరీ కూడా ఆ పర్సన్ ఎవరు అంటే ఇండియన్ లీడర్ అనమాట. సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, రామ్ మనోహర్ లోహియా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్ జ్ఞానేశ్వర్ మిశ్రా. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ అనేది యాక్చువల్గా సెప్టెంబర్ 26 నుండి 29 వరకు ఒక మహోత్సవ్ని ఆర్గనైజ్ చేయబోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ మహోత్సవ్ని యాక్చువల్గా ఎక్కడ ఆర్గనైజ్ చేయబోతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో దీంతో భాగంగా ఏంటంటే ఆ ఫెస్టివల్ నేమ్ ఏంటి మనకి అంటే ఆ సెలబ్రేషన్స్ విజయ సాంస్కృతిక్ మహోత్సవ్ అనేది. సో ఇక్కడ ఇండియన్ ఆర్మీ సెలబ్రేట్ చేస్తుంది. మరి దీని వెనకాల ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ 25 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేశాము. సో ఒకసారి నాకు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏదైతే ఉందో అంటే సర్టెన్ లొకేషన్ గురించి కానీ ఓకే ఈ ఆప్షన్ గురించి ఒకటి మెన్షన్ చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ ఇక్కడ ఏంటది విజయ సాంస్కృతిక్ దివాస్ యొక్క రీజన్. ఓకే, ఈ మహోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, దీని వెనకాల ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఎందుకోసం అంటే చాలా ఇంపార్టెంట్, అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి రివైజ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ కమెంట్ సెక్షన్లో కూడా ఈ ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఏంటది విజయ సాంస్కృతిక్ మహోత్సవ్ అనేది ఎందుకోసము ఇండియన్ ఆర్మీ సెలబ్రేట్ చేస్తుంది 26 సెప్టెంబర్ నుండి 29 సెప్టెంబర్ వరకు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, రిగార్డింగ్ మనకి ఈ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్ అంటే అపాయింట్మెంట్స్కి సంబంధించింది. ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్ డీల్ చేస్తున్నప్పుడు పర్సన్ ఒక ఆ నేమ్ కానీ ఓకే ఏ పర్సన్ అపాయింట్ అయ్యారు, దెన్ ఆ సర్టెన్ పర్సన్ అనేది ఎలాంటి ఆర్గనైజేషన్కా లేదా ఇన్స్టిట్యూషన్కా ఇలా దేనికి అపాయింట్ అంటే పోర్ట్ఫోలియో. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఇంకా ఏంటంటే ఏదైనా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ పర్సన్కి సంబంధించింది, సర్టెన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. లేదు అన్నప్పుడు ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ పార్ట్ని కూడా కవర్ చేయండి. బికాస్ మీకు స్టాటిక్ జీకేలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ గురించి మ్యాక్సిమం అడుగుతుంటారు. ఎందుకోసం ఇప్పుడు WHO గురించి చాలాసార్లు మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తున్నాం. సో కొన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి WHO యొక్క స్టాటిక్ పార్ట్ అడిగేది. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం ప్రీవియస్ క్లాస్లో స్టాటిక్ పార్ట్ కూడా డిస్కస్ చేసాము, అందుకోసమే చెప్తున్నాను. ఎప్పుడు కానీ సర్టెన్ ఆర్గనైజేషన్ యొక్క స్టాటిక్ పార్ట్ కవర్ చేస్తున్నాము అంటే నోట్స్ అనేది తీసుకోండి. బికాస్ మళ్ళీ మీకు ఆ స్టాటిక్ పార్ట్ రిపీట్ అయింది ఒక ఫర్దర్ కాన్సెప్ట్లో అంటే జస్ట్ ఒకసారి మీరు దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ WHO అంబాసిడర్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఫినాన్సింగ్? డేవిడ్ క్యామరన్, థెరెసా మే, టోనీ బ్లేర్, జాన్ మేజర్ లేదా గార్డ్ బ్రౌన్? నెక్స్ట్, వరల్డ్ ఫార్మసిస్ట్ డే 2021 యొక్క థీమ్ ఏంటి? ఇంపార్టెంట్ డేస్లో ఏం కవర్ చేస్తాం మ్యాక్సిమం? డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ కానీ ఆబ్జెక్టివ్ అనొచ్చు లేదా మనం ఏదైనా హిస్టారికల్ సిగ్నిఫికెన్సా. ఓకే, దెన్ ఈ డే అనేది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు? ఇవి మేజర్గా మన క్లాసెస్లో మనం కవర్ చేసే 4 ఏరియాస్. మన క్లాసెస్లోనే కాదు ప్రీవియస్ ఇయర్ మీరు క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా కూడా మేజర్గా ఇంపార్టెంట్ డేస్ నుండి ఇలాంటి ఏరియాస్లోనే క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి థీమ్ ఏంటి యాక్చువల్గా అంటే యూ కెన్ సీ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ హెల్త్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఫర్ ఆల్, ఫార్మసీ ఆల్వేస్ ట్రస్టెడ్ ఫర్ యూ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఫార్మసిస్ట్ ఆర్ యువర్ మెడిసిన్స్ ఎక్స్పర్ట్స్. సో దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. సో నా ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్లోకి వెళ్దాము. సో ఫస్ట్ ఏంటంటే మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్ నేషనల్ న్యూస్కి సంబంధించింది అనమాట. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటి అంటే మనకి అడ్రస్ చేసింది 76th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది న్యూయార్క్లో ప్లేస్ చేసుకుంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో కూడా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాం. ఏంటది, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 3 day విజిట్ యూఎస్కి చేయబోతున్నారు. సో అందులో తను పార్టిసిపేట్ చేసే మీటింగ్స్ ఏవి అంటే అందులో భాగంగా ఒకటి ఈ 76th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని డిస్కస్ చేసాం, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అడ్రస్ చేశారు. ఓకే, సో జస్ట్ మనం అది ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసామంటే తను వెళ్ళబోతున్నారు అనేది. ఇప్పుడు ఏంటి అంటే మనం జస్ట్ ఇప్పుడు తను వెళ్ళారు అండ్ ఆ మీటింగ్ని కూడా తను అడ్రస్ చేశారు. సో అందులో యాక్చువల్గా ఈ 76th సెషన్ యొక్క థీమ్ ఏంటి? ఓకే, సో ఇలాంటివన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. దెన్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి యాక్చువల్గా
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దీని యొక్క స్టాటిక్ పార్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిక్స్ ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, రైట్. దెన్ ఈ యుఎన్జిఏ ఏదైతే ఉందో ఇదేంటంటే పాలసీ మేకింగ్ బాడీ అనమాట, అండ్ యాజ్ వెల్ as రిప్రజెంటేటివ్ బాడీ. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ ఆర్ ఎల్స్ ఓన్లీ బాడీ ఆఫ్ దీస్ 6 organs ఆఫ్ యునైటెడ్ నేషన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ మెంబర్ స్టేట్స్. సో అందులో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ స్టేట్ది ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది దేంట్లో, ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో. ఈజ్ ఈ క్లియర్? దెన్ ఇప్పుడు ఏంటంటే 2021లో జరిగింది 76th సెషన్ అనమాట. సో అది ఎక్కడ మనకి న్యూయార్క్లో. దెన్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని యాక్చువల్గా 2021 కన్నా ముందు ఎప్పుడు అంటే ఈ మీటింగ్ని తను అటెండ్ అయింది. 2019లో కూడా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క సెషన్ తను అటెండ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు 76th సెషన్ అనేది 2021లో జరిగింది. దెన్ ఈ 2021లో జరిగిన ఈ యుఎన్జిఏ సెషన్ ఏదైతే ఉందో 76th సెషన్, సో ఆ సెషన్ యొక్క థీమ్ ఏంటి, వాళ్ళు ఫోకస్ చేసిన ఏరియాస్ ఎలాంటివి అంటే మేజర్గా బిల్డింగ్ రెసిలెన్స్ త్రూ హోప్. కానీ అంటే వీళ్ళు కన్సిడర్ చేసింది ఇక్కడ టు రికవర్ ఫ్రమ్ COVID-19 అండ్ రీబిల్డ్ సస్టైనబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ ఇంకా మేజర్గా చూసినట్లయితే నీడ్స్ ఆఫ్ ప్లానెట్కి రెస్పాండ్ అవ్వడం కానీ అంటే అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్గా ప్లానెట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మేజర్గా సఫర్ అయ్యేది దీనివల్ల COVID-19 పాండమిక్ ద్వారా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ క్లైమేట్ చేంజ్, రైట్. సో ఇలాంటి కొన్ని స్టెప్స్ అంటే కొన్ని నీడ్స్ని రెస్పాండ్ అవ్వడం కూడా ఇక్కడ మనకి రెస్పాండింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ప్లానెట్లోకి వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ పీపుల్ అండ్ రివలటైజ్ ద యునైటెడ్ నేషన్స్. ఈజ్ ఈ క్లియర్? సో ఇక్కడ మనకి ప్రజెంట్గా ఈ థీమ్ ఆఫ్ 2021 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెషన్ది. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ ఇండియా అనేది క్లీన్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని కమిట్స్ అనేవి ఈ యునైటెడ్ నేషన్స్ సమ్మిట్లో రీసెంట్గా ఈ కమిట్మెంట్స్ చేసింది. సో ఆ కమిట్మెంట్స్ ఎన్ని కేటగిరీస్లో క్లీన్ ఎనర్జీకి సంబంధించి అంటే 3 కేటగిరీస్లో చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇండియా యొక్క కమిట్మెంట్ అనేది క్లీన్ ఎనర్జీ అన్నాం కదా. సో మళ్ళీ ఈ క్లీన్ ఎనర్జీ సెక్టార్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి రిన్యూవబుల్ ఎనర్జీ అనమాట. ఏంటది? రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇక్కడ యుఎన్ సమ్మిట్ అన్నారు కదా, ఆ యుఎన్ సమ్మిట్ ఏది? ఇప్పుడు రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ టాపిక్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్లో భాగంగానే ఇక్కడ ఇండియా అనేది క్లీన్ ఎనర్జీకి సంబంధించిన 3 కమిట్మెంట్స్ని ఇచ్చింది. సో ఫస్ట్ కమిట్మెంట్ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది. అంటే ఇక్కడ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ, ఇన్స్టాలేషన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో అది కూడా ఎంత కెపాసిటీ వరకు అంటే 450 gigawatts by 2030. అంటే ఇక్కడ కొన్ని ఆ కమిట్మెంట్స్ ఎలాగా ఉంటాయి, సడన్ టార్గెట్ పెట్టుకున్నప్పుడే అది కమిట్మెంట్ అంటారు, రైట్. సో ఇప్పుడు టార్గెట్ ఫస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన కమిట్మెంట్ ఏంటి అంటే 2030 వరకు 450 gigawatts అనేది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి అని. అండ్ సెకండ్ కమిట్మెంట్ ఏంటి అంటే టు డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనమాట. అది కూడా ఇప్పుడు ఎందుకోసము, మేజర్లీ టు బూస్ట్ యాన్యువల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, దట్ ఈస్ బై ద ఇయర్ 2030. ఇది సెకండ్ టార్గెట్ మనకి. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఏమో రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది, సెకండ్ టార్గెట్ ఏమో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం. అండ్ థర్డ్ కమిట్మెంట్ ఏంటి మనకి అంటే టు స్టార్ట్ ఏ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అది కూడా దేనికి సంబంధించింది అంటే విచ్ విల్ హెల్ప్ ఇన్ యాడింగ్ 10 gigawatts ఆఫ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ బై 2025. 2030. ఓకే, ఫస్ట్ 2 కమిట్మెంట్స్ అనేవి 2030 వరకు గ్రీన్ హైడ్రోజన్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ గురించి. థర్డ్ సోలార్కి సంబంధించింది అయితే 2025 వరకే ఇండియా యొక్క టార్గెట్ అనమాట. ఇవి క్లీన్ ఎనర్జీకి సంబంధించిన టార్గెట్స్ అండ్ కమిట్మెంట్స్ అనేది రీసెంట్గా ఇండియా అనేది ఇక్కడ యుఎన్ సమ్మిట్లో ఈ కమిట్మెంట్స్ని డిక్లేర్ చేసింది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఏంటంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి అనేది రీసెంట్గా ఒడిశాలో ఫస్ట్ సిల్క్ యార్న్ ప్రొడక్షన్ సెంటర్ అనేది సెటప్ చేసింది. దెన్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇలాంటి ఒక ప్రొడక్షన్ సెంటర్ సెటప్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే సర్టన్ రీజియన్కి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ మేజర్గా ఎక్కడి నుండి వస్తుంది మనకి, సో అక్కడ ఎంప్లాయ్మెంట్, ఓకే, అంటే లోకల్ యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇలా ప్రొడక్షన్ సెంటర్ పెట్టడం ద్వారా అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు ఇలా 2 మేజర్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలా సిల్క్ అనే కాదు, నార్మల్గా ఎలాంటి ప్రొడక్షన్ సెంటర్స్ అనేవి సడన్ ఒక ఏరియాలో వాళ్ళు పెడుతున్నారు. ఓకే, సో ఇలా ఒక మేజర్ బెనిఫిట్స్ అనేవి ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. దెన్
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ అనేది ఫస్ట్ ఒక హిస్టారిక్ ఇనిషియేటివ్ సెటప్ చేశారు. దేని గురించి మనకి సిల్క్ ప్రొడక్షన్ సెంటర్ అన్నాం కదా. సో మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ ఆ సిల్క్ ఏంటి అంటే మనకి ఇక్కడ తుసార్ సిల్క్ ప్రొడక్షన్ అనమాట. ఇక్కడ ఇది మనకి కటక్ డిస్ట్రిక్ట్లో ఒడిశాలో ఇది యాక్చువల్గా సెటప్ చేశారు ఈ ప్రొడక్షన్ సెంటర్ అనేది. చూసారు కదా ఎందుకోసం ఇది లోకల్ అవైలబిలిటీ ఆఫ్ తుసార్ సిల్క్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్న యూత్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం. దీస్ ఆర్ ద 2 మేజర్ రీజన్స్. నెక్స్ట్ కొన్నిసార్లు స్టాటిక్ పార్ట్ అడుగుతుంటారు ఏంటి తుసార్ సిల్క్ యొక్క ఫీచర్స్ ఏంటి అని. ఓకేనా, అంటే ఒకవేళ క్వశ్చన్ మీకు ఇండైరెక్ట్ ఫార్మాట్లో వస్తే అప్పుడు మీకు ఒకవేళ ఫీచర్స్ తెలిసినట్టయితే ఎలా ఇస్తారు అంటే ఆప్షన్స్లో ప్రతి ఒక్క ఫీచర్ ఇస్తారు, ఒకటి మాత్రం సంబంధించింది ఇవ్వరు. అప్పుడు క్వశ్చన్ ఎలా అవుతుంది విచ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ తుసార్ సిల్క్ అంటారు. ఓకే, ఒకవేళ మీకు అప్పుడు నాట్ ఏ ఫీచర్ అన్నప్పుడు మిగతా ఫీచర్స్ అన్ని తెలిస్తే వాటిని ఎలిమినేట్ చేస్తూ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్సర్ చేయొచ్చు కదా. సో అందుకోసమే స్టాటిక్ పార్ట్ సంబంధించింది కూడా కవర్ చేయండి. ఇక్కడ మనకి తుసార్ సిల్క్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వెరైటీస్ ఆఫ్ సిల్క్ అనమాట. మేజర్గా దాని అపియరెన్స్ గురించి అంటే అపియరెన్స్ రగ్డ్ కానీ రస్టిక్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కోర్స్నెస్ అండ్ పోరస్ వీవ్ అనమాట. ఈజ్ ఈ క్లియర్? సో ఇవి తుసార్ సిల్క్ యొక్క ఫీచర్స్. దెన్ వీళ్ళు ప్రొడక్షన్ సెంటర్ అనేది సెటప్ చేశారు సిల్క్ గురించి. దెన్ అక్కడ ఇప్పుడు ఏంటి ఒడిశాలో మనకి ఇది సెటప్ చేశారు. దెన్ ఇప్పుడు ఒడిశాకి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది అంటే దిస్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ హ్యావింగ్ ఎ capability టు ప్రొడ్యూస్ 200 kgs ఆఫ్ సిల్క్ అనమాట. దాని యొక్క వర్త్ ఎంత అంటే ₹94 lakhs యాన్యువల్లీ. సో ఇది ఎక్కువగా ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ సైడ్ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి 94 lakh rupees యాన్యువల్గా ఓన్లీ ఈ సిల్క్ ప్రొడక్షన్ సెంటర్ ద్వారానే వస్తుంది ఒడిశాకి. ఓకే, అంటే అక్కడ ఆబ్వియస్గా ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈ సిల్క్ ప్రొడక్షన్ ద్వారా అవ్వబోతుంది. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళినట్టయితే చైనా అనేది రీసెంట్గా ఒక డిక్లరేషన్ చేసింది. ఏమని ఈ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇల్లీగల్ అని. ఓకే, సో దిస్ ఈజ్ రీసెంట్గా చైనా డిక్లరేషన్ చేసింది. క్రిప్టో కరెన్సీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే బిట్ కాయిన్, రైట్? సో ఇక్కడ ఈవెన్ బిట్ కాయిన్ని కూడా ఇంక్లూడ్ చేశారు చైనా వాళ్ళు. ఏమని అంటే కంప్లీట్ ఇంకా ఈ బ్యాన్ అనేది అంటే ఇల్లీగల్ అనేది అనమాట ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్. దట్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీ గురించి. యాక్చువల్గా మనం ప్రీవియస్గా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా 2019 నుండే యాక్చువల్గా ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీ క్రియేషన్ కానీ ట్రేడింగ్ కానీ ఏంటి చైనా అనేది ఇల్లీగల్ అని అప్పుడే చెప్పింది. కానీ ఇంక ఇప్పుడు ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ని ఇక్కడ బ్యాన్ చేశారు, అంటే ఇక్కడ ఇల్లీగల్ అని చెప్పారనమాట. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఇప్పుడు రీజన్స్ ఏంటి యాక్చువల్గా చూసుకున్నట్టయితే గ్లోబల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇంక్లూడింగ్ బిట్ కాయిన్ అన్నారు దట్ హ్యావ్ మ్యాసివ్లీ ఫ్లక్చువేటెడ్ ఎప్పుడు మనకి ఈ 2020-21 మధ్యలో బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ కాబట్టి మేజర్గా. అండ్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీటిని ప్రివెంట్ చేయడం కోసం ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే స్పెక్యులేషన్ గురించి కానీ ఈవెన్ మనీ లాండరింగ్ అంటే ఇక్కడ ఫ్రాడ్ మనీ లాండరింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ఇంకా ఇల్లీగల్ ఈ క్రిప్టో కరెన్సీ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది డిక్లరేషన్ చేశారు. దెన్ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినవి అంటే సర్టెన్ కంట్రీకి సంబంధించినవి. సో ఒక రెగ్యులేషన్ ఏంటి అంటే అకార్డింగ్ టు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో అక్కడ ఏంటి అంటే ఈ వర్చువల్ కరెన్సీ ఏదైతే ఉందో ఓకే అండ్ ఆల్సో రిలేటెడ్ బిజినెస్ యాక్టివిటీస్ కానీ దాట్ ఆర్ ఇల్లీగల్ ఫినాన్షియల్ యాక్టివిటీస్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు అంటే ఈ వర్చువల్ ట్రాన్సాక్షన్ సంబంధించి. అండ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో విల్ బీ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ క్రిమినల్ లయబిలిటీ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ లా అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వనప్పుడు. దెన్ సో ఇక్కడ మీరు మేజర్ రీజన్ చూసుకున్నా కూడా అంటే ఈ బ్యాన్ కోసం ఓకే అంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీ కంప్లీట్గా ఎందుకు బ్యాన్ చేశారు యాక్చువల్గా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే చైనా అనేది ఈ క్రిప్టో క్రాక్ డౌన్ ద్వారా దిస్ హ్యాస్ ఓపెన్ ద గేట్స్ టు చైనా దట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ ఇట్స్ ఓన్ డిజిటల్ కరెన్సీ అనమాట. ఓకేనా, ఎందుకోసము అంటే ఇక్కడ చైనా అనేది ఇప్పుడు మిగతా క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేసి ఇల్లీగల్ అని చెప్తుంది కానీ ఇప్పుడు చైనా ఆ కంట్రీకి ఓన్ సంబంధించిన ఒక డిజిటల్ కరెన్సీని క్రియేట్ చేయబోతుంది ఓకే. అండ్ దాట్ టు ఈ వాళ్ళు ప్రజెంట్గా చేస్తున్న వాళ్ళ ఓన్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దాట్ విల్ బి అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ అనమాట అంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మానిటర్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. సో అలాంటివి మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు, మిగతావి అన్ని వాళ్ళు బ్యాన్ చేశారు క్రిప్టో కరెన్సీ సంబంధించింది ఓకే. దిస్ ఇస్ ఇల్లీగల్ అనేది ఒక డిక్లరేషన్ రీసెంట్గా చైనా ఇచ్చింది. ఇస్ ద ఫస్ట్ టైం కాదు, ప్రీవియస్గా కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కానీ క్రిప్టో క్రియేషన్ కానీ 2019లో ఇల్లీగల్ అని చెప్పారు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇటలీ రికగ్నైజెస్ ఇండియాస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అన్నారు.
సో ఇక్కడ ఏంటి అంటే మేజర్గా ఈ రికగ్నిషన్ ఏదైతే ఉందో ఇటలీ ఇచ్చింది ఏంటది కోవిషీల్డ్కి సంబంధించింది. యాక్చువల్గా మనం కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇలాంటివి వ్యాక్సిన్స్ గురించి కూడా అంటే రిలేటెడ్ టు ఇండియా అవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. బట్ ఒకసారి మీకు రివిజన్ పర్పస్లో చూస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే దిస్ వాజ్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యాజ్ వి వెల్ నోన్ అండ్ వీ హ్యావ్ కేమ్ అక్రాస్ విత్ దిస్ కాన్సెప్ట్ మెనీ టైమ్స్. సో ఇక్కడ ఈ రికగ్నిషన్ ఏంటి అంటే ఇండియన్ కార్డ్ హోల్డర్స్ ఇనాక్యులేట్ ఎవరైతే ఉన్నారో విచ్ ఈస్ బై కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ దేనికి మరి టు గెట్ అన్ ఇటాలియన్ గ్రీన్ పాస్. సో ఇక్కడ మనకి ఇటాలియన్ గ్రీన్ పాస్ అంటున్నారు కదా, ఇటాలియన్ గ్రీన్ పాస్ అనేది ఏంటి అంటే ఫ్రీ మూవ్మెంట్ అనమాట. దట్ ఈజ్ మెయిన్లీ రిగార్డింగ్ యూరోపియన్ రీజియన్. ఏంటది మనకి యూరోపియన్ రీజియన్. So ikkada now individuals has been exempted with restrictions from travel within the European region. That is about Italian green pass. Is it clear? సో ఇప్పుడు రీసెంట్గా ఇది మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ దాంట్లో భాగంగా యాక్చువల్గా ఇది ఏ మినిస్టర్స్ మీటింగ్లో కానీ అంటే యాక్చువల్గా ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇటలీ అనేది కోవిషీల్డ్ ఇండియాస్ గురించి డిస్కస్ చేసింది ఎప్పుడు అంటే మనకి హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ఆన్ ఎ విజిట్ ఫర్ రోమ్ ఇన్ ఇటలీ. అది కూడా దేని పర్పస్లో అంటే G20 హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి పర్పస్లో వెళ్ళినప్పుడు ఈ డిసిషన్ అనేది ఇటలీ తీసుకుందనమాట. ఈజీ క్లియర్. సో ఇందులో భాగంగా ఇక్కడ మీరు కవర్ చేయాల్సిన స్టాటిక్ పార్ట్ ఏంటి అంటే G20 కంట్రీస్ కానీ G20 యొక్క స్టాటిక్ పార్ట్ అనేది మనం ప్రీవియస్లో చాలాసార్లు కవర్ చేసాము. ఇఫ్ యూ హ్యావ్ నోట్స్ వన్స్ యూ గో త్రూ ఇట్, ఒకవేళ మీకు నోట్స్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఆఫ్టర్ ద క్లాస్ ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ చేయండి G20 కంట్రీస్ గురించి. ఈజీ క్లియర్. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించిన న్యూస్కి వెళ్ళినట్టయితే మనం సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎప్పుడు కానీ బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్ చూసినప్పుడు ఫస్ట్ మీరు కవర్ చేయాల్సింది బుక్ యొక్క టైటిల్, నెక్స్ట్ ఏంటి ఆథర్ నేమ్, దెన్ ఏదైనా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆథర్కి సంబంధించింది ఉందా, ఓకే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మేజర్ కాన్సెప్ట్ ఏంటి, మనం బుక్ అండ్ ఆథర్ చూస్తున్నాం కానీ ఆ బుక్ చదివిన తర్వాత దాని మనకి అవుట్కమ్ ఏంటి, ఓకే అంటే మనం ఏవి తెలుసుకోబోతున్నాము ఆ బుక్ చదివిన తర్వాత, రైట్. అంటే అందులో యాక్చువల్గా వాళ్ళు డిస్క్రైబ్ చేసింది ఏంటి, ఆథర్ డిస్క్రైబ్ చేసింది దేని గురించి. దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ అనమాట. ఈజీ క్లియర్. దెన్ ఒకవేళ టైటిల్కి సంబంధించిన ఏవైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటే వాటి గురించి కూడా తెలుసుకునే లైక్ ట్రై చేయండి. ఎందుకోసం అంటే కొన్నిసార్లు స్టాటిక్ పార్ట్ సపోజ్ ఇప్పుడు ఇండియా చైనా రిలేషన్స్ అంటారు, లేదంటే ఇండో పాక్ వార్ గురించి ఒక బుక్ రాశారనుకోండి. సో అప్పుడు మీరు ఒకసారి ఇండో పాక్ వార్ ఒకవేళ ఆ బుక్ చదవలేకపోయినా కూడా జస్ట్ ఆ టైటిల్ ఉంది కాబట్టి ఇండో పాక్ వార్ గురించి తెలుసుకున్నారనుకోండి సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనకి ఇలా ఒక అవేర్నెస్ రావాలి మీకు ఏంటి బుక్స్ అండ్ అదర్స్ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాం. సో ఆ కాన్సెప్ట్లో ఎలాంటి ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయాలి అనేది. ఇజ్ ఇట్ క్లియర్. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్ ఏంటి అంటే మనకి బుక్స్ సంబంధించింది. బుక్ యొక్క టైటిల్ వచ్చేసి మనకి ద ఫ్రాక్చర్డ్ హిమాలయ నౌ ద పాస్ట్ షాడోస్ అండ్ ద ప్రజెంట్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్. సో దీని యొక్క ఆథర్ ఎవరు మనకి నిరుపమా రావ్ గారు. యాక్చువల్గా నిరుపమా రావ్ గారు ఏంటంటే ఫారెన్ సెక్రటరీ, ఏంటది ఫార్మర్ సెక్రటరీ అనమాట. సో ఇక్కడ మనం ఫారెన్ సెక్రటరీ అంటున్నాం కాబట్టి సో తను యాక్చువల్గా ఈ బుక్లో డిస్క్రైబ్ చేసింది ఏంటి టైటిల్లోనే చూడాలి మీరు. ఫ్రాక్చర్డ్ హిమాలయ అంటే ఈ ఇండియాకి ఇంకా చైనాకి మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి ఎలా ఆరిజిన్ అయ్యాయి యాక్చువల్గా, ఓకే. సో ఇలాంటివన్నీ మనకి ఈ బుక్లో ఫ్రాక్చర్డ్ హిమాలయ ఇండియా చైనా టిబెట్ దట్ ఈస్ 1949 to 1962. సో ఇక్కడ మీరు చూడొచ్చు నిరుపమా రావ్ గారు ఈ మధ్య డిజైన్ చేసిన తను రాసిన ఫస్ట్ బుక్ అనమాట. సో అది నిరుపమా రావ్ గారి యొక్క బుక్ ఇప్పుడు ప్రజెంట్గా తను రిలీజ్ చేశారు. ఈజీ క్లియర్. సో అందులో డిస్క్రిప్షన్ కూడా చూసారు కదా ఏంటది, ఫ్రమ్ పార్ట్ ఆఫ్ లివింగ్ హిస్టరీ దట్ షేప్స్ అవుట్ దేర్ ఫ్రాక్చర్స్ రిలేషన్షిప్ టుడే బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అంటే ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాన్సెప్ట్ కూడా కవర్ చేయొచ్చు. ఇండియాకి చైనాకి ఉన్న రిలేషన్స్ ఎలాంటివి, వాటి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ ఎలాంటివి, యాక్చువల్గా ఎలా ఆరిజిన్ అయ్యాయి. సో ఇలా ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటే మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే యాక్చువల్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఇక్కడ జిఐ ట్యాగ్ అంటున్నాం. యాక్చువల్గా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, సో ప్రోడక్ట్స్కి కానీ యూ కెన్ సీ కొన్ని ఏంటి ఫుడ్ ప్రొడ్యూస్కి కానీ ఈ జిఐ ట్యాగ్ అనేది వస్తుంది ఇండియాలో. సో ఫస్ట్ యాక్చువల్గా జిఐ ట్యాగ్ అనేది 2003లో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఓకే. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2003. ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏంటి అంటే డార్జిలింగ్ టీ. సో
అప్రాక్సిమేట్లీ 2004 to 2005 మధ్యలో ఈ డార్జిలింగ్ టీ ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇండియాలో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్. దెన్ ఈ జిఐ ట్యాగ్ పొందడం వల్ల ప్రోడక్ట్స్కి కానీ ఈవెన్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే మేజర్గా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఆ సడన్ ప్రోడక్ట్కి, అంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగవు ఇంకా ప్రోడక్ట్కి సంబంధించినవి. దెన్ మేజర్గా ఏంటి అంటే ఎక్స్పోర్టింగ్, అంటే వేరే కంట్రీలో కూడా వీటి యొక్క రికగ్నిషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏంటి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. దిస్ ఇస్ ద సెకండ్ ఏరియా. దెన్ మేజర్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఆ ప్రోడక్ట్కి ఎలా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవల్యూషన్, అంటే ఆ జాగ్రఫికల్ రీజియన్కి సంబంధించింది. ఓకే, అండ్ అంటే అక్కడ సడన్ పొసెస్ చేసిన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా ఆరిజిన్కి సంబంధించిన, ఆ క్వాలిటీస్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇక్కడ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇస్తుంటారు. ఓకే, సో ప్రస్తుతం రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే నాగాలాండ్కి సంబంధించిన స్వీట్ కుకుంబర్కి రీసెంట్గా ఈ జిఏ ట్యాగ్ అనేది వచ్చింది. సో మరి ఇప్పుడు ఈ జిఏ ట్యాగ్ యాక్చువల్గా దేని ప్రకారం ఇచ్చారంటే అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1999. ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఇక్కడ ఇప్పుడు జిఏ ట్యాగ్ పొందడం ద్వారా ఏంటంటే అన్ఆథరైజ్డ్ యూజ్ అనేది ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ అనమాట. దెన్ ఇప్పుడు ఈ కుకుంబర్ గురించి మనం అంటే దీని యొక్క ఫీచర్స్ కానీ యాక్చువల్గా ఎలాంటి యొక్క ఫీచర్స్ని క్వాలిటీస్ని కన్సిడర్ చేసి జిఏ ట్యాగ్ ఇచ్చారు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ అనమాట. ఏ రీజియన్లో మనకి అది నార్త్ ఈస్ట్ రీజియన్లో. ఈజ్ ఇట్ క్లియర్? సో అక్కడ ఏమన్నారు మనకి నాగాల్యాండ్ అన్నారు. సో కన్సిడర్ చేయండి ఇక్కడ మీరు ఏరియా కూడా. దెన్ Nagaland has the 5th highest cultivation of this fruit area wise and ranks 3rd in production. So numerical term చూసుకోండి, ర్యాంక్స్ ఎంత అది 5th and 3rd in production. నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే మనకి రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ స్వీట్నెస్ కానీ యూనిక్ గ్రీన్ కలర్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిచ్ ఇన్ పొటాషియం అండ్ లో క్యాలరీస్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ స్వీట్ కుకుంబర్ ఆర్ ఎల్స్ నాగా కుకుంబర్. సో రీసెంట్గా దీనికి ఇప్పుడు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్టయితే 75 దివ్యాంగన్ ఫెసిలిటేటెడ్ విత్ హునర్బాజ్ అవార్డ్ అనమాట. సో ఈ హునర్బాజ్ అవార్డ్స్ అంటున్నాం కదా, యాక్చువల్గా మేజర్గా ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసిన పోర్ట్ఫోలియో కానీ మినిస్ట్రీ కానీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది మెయిన్ పోర్ట్ఫోలియో ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేయడంలో. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ యాక్చువల్గా 2021లో 75 డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి దాట్ ఈస్ సెలెక్టెడ్ ఫ్రమ్ 15 స్టేట్స్ నుంచి. ఓకే, సో వాళ్ళకి అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ వాళ్ళు ఇక్కడ మేజర్ రోల్ అనేది ప్లే చేశారు, హైదరాబాద్. అండ్ ఈ అవార్డ్ అనేది ఎందుకోసం, ఈ అవార్డ్ సెరమనీ యాక్చువల్గా ఎందుకు ఫస్ట్ సెలబ్రేట్ చేస్తున్నారు అంటే టు కమమరేట్ బర్త్ యానివర్సరీ. మనం అంత్యోదయ దివాస్ గురించి సెలబ్రేట్ లైక్ ఆ సెలబ్రేషన్స్ గురించి కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసాం కదా. సో ఈ అంత్యోదయ దివాస్ని మేజర్గా ఈ సెలబ్రేషన్స్ని మార్క్ చేయడం కోసము ఈ అవార్డ్ సెరమనీ అనేది ప్రజెంట్ చేశారు. అండ్ ఈ అంత్యోదయ దివాస్తో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో భాగంగా కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు, అంటే ఈ అవార్డ్ సెరమనీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. దెన్ యాక్చువల్గా ఈ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తుంటారు అంటే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్, ఆ క్యాండిడేట్స్ ట్రైన్డ్ అండర్ 2 యోజనాస్ అనమాట. ఏంటవి అంటే మనకి ఫస్ట్ వన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజనలో అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ ఆఫ్ మినిస్ట్రీలో ట్రైన్ అయిన పర్సన్స్ని, అంటే ట్రైన్ అయిన వారినే కాకుండా వాళ్ళు అందులో ప్లేస్ అయ్యి దాని తర్వాత దే హ్యావ్ వర్క్డ్ ఇన్ దాట్ ఆర్గనైజేషన్ మోర్ దెన్ 1 ఇయర్. ఈజిక్లియో అలాంటి పర్సన్స్కి ఇప్పుడు అవార్డ్స్ అంటే మేజర్గా ఇంకా సక్సెస్ఫుల్గా అందులో సెటిల్ అయ్యారు అన్నప్పుడు ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి యాక్చువల్గా ఈ అవార్డ్స్ అనేది ఇస్తుంటారు. ఈజిక్లియో. నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ టు ఇంపార్టెంట్ డేస్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ వరల్డ్ టూరిజం డే అనేది 27 సెప్టెంబర్ రోజు యాక్చువల్గా సెలబ్రేట్ చేస్తారు. దెన్ ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్ కవర్ చేస్తున్నప్పుడు మనం ఏమంటున్నాము డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్ అంటున్నాం. సో ఇక్కడ టూరిజం సెక్టార్ వల్ల ఉండే ఒక ఇంపాక్ట్ ఏంటి, యాక్చువల్గా ఎలాంటి వాటిపైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆన్గోయింగ్ సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్, COVID-19 ద్వారా టూరిజం సెక్టార్లో చాలా ఫాల్ డౌన్ ఉండేదన్నమాట. అంటే 2019 ప్రకారం కంపేర్ చేసుకుంటే డిక్రీస్ అనేది 85% ఉంది. ఓకే, ఈవెన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఇక్కడ ఎకనామీ పైన చాలా ఇంపాక్ట్ పడింది అనమాట టూరిజం సెక్టార్ వల్ల. ఎందుకోసము అంటే మేజర్గా ఈ టూరిజం సెక్టార్లో ఏంటంటే ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, రైట్? అంటే
ఇప్పుడు పాండమిక్ ద్వారా ఏంటంటే విలేజెస్లో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అయ్యారు. సో దాని ద్వారా ఏమైంది, ఇక్కడ ఎకనామీ పైన కూడా యాక్చువల్గా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈజీ క్లియర్. సో ఇప్పుడు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం అంటే అబౌట్ దిస్ టూరిజం సెక్టర్ విచ్ హ్యాస్ గివెన్ 90% ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ క్లోజ్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ పాండమిక్ అనమాట లాస్ట్ ఇయర్. అండ్ ఈవెన్ యంగ్ పీపుల్ ఇన్ రూరల్ కమ్యూనిటీస్ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్ అండ్ గాట్ హ్యాస్ సెటిల్డ్ యాజ్ అన్ఎంప్లాయిడ్. సో ఇవన్నీ రీజన్స్ అనమాట. దెన్ ఇంకా రీజన్ ఏమంటాం, యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏమన్నాము, రైజ్ అవేర్నెస్ అబౌట్ ద టూరిజం విత్ ఇన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ వాల్యూస్ అమాంగ్ వరల్డ్ వైడ్. సో ఇది మేజర్ ఆబ్జెక్టివ్, ఎందుకోసం సెలబ్రేట్ ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం. దెన్ యాక్చువల్గా థీమ్ ఏంటి అంటే మనకి ఈ డే సెలబ్రేట్ చేయడం యొక్క అంటే 2021 యొక్క టూరిజం డే థీమ్ ఏంటి అంటే టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నారు. సో ఇక్కడ మనం టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మేజర్గా కన్సిడర్ చేసింది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇక్కడ పాండమిక్ని వాళ్ళు ఉద్దేశించి యాక్చువల్గా ఈ థీమ్ని కూడా కన్సిడర్ చేశారు. ఈజీ క్లియర్. నెక్స్ట్ ఏంటంటే మనకి వరల్డ్ రివర్స్ డే అనేది యాక్చువల్గా 26 సెప్టెంబర్ రోజు సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2021లో 26 సెప్టెంబర్ రోజు యాక్చువల్గా ఆ డే అనేది సెలబ్రేట్ చేశారు. కానీ మిమ్మల్ని క్వశ్చన్ అనేది ఒకవేళ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఈ వరల్డ్ రివర్స్ డే అంటే దట్ ఈస్ ఆఫ్ 4th సండే ఆఫ్ సెప్టెంబర్. ఎప్పుడది మనకి 4th సండే ఆఫ్ సెప్టెంబర్. మీకు ఒకవేళ క్వశ్చన్ అనేది వరల్డ్ రివర్స్ డే సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్, ఓకే ఆన్ విచ్ డే అన్నప్పుడు 4th సండే ఆఫ్ సెప్టెంబర్ మీ ఆన్సర్ అయ్యి ఉండాలి. ఒకవేళ అక్కడ క్వశ్చన్ మీకు వరల్డ్ రివర్స్ డే ఆఫ్ 2021 సెలబ్రేట్ ఆన్ విచ్ డే అన్నప్పుడు మీ ఆన్సర్ ఏముండాలి 26 సెప్టెంబర్. ఓకేనా, అక్కడ మీరు ఎవ్రీ ఇయరా 2021 అని మెన్షన్ చేశారా స్పెసిఫిక్గా చూసుకోండి. నెక్స్ట్ ఈ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్టెడ్ సెలబ్రేట్ ఫ్రమ్ విచ్ ఇయర్ అంటే 2005 నుండి. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక అవేర్నెస్ రైజ్ చేయడం వేటి గురించి, కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వింగ్ అబౌట్ ద రివర్స్. ఓకే, మేజర్గా ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఈ రివర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అండర్ స్ట్రెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం రూరల్ ఏరియా చూసుకున్నట్టయితే ఏంటంటే రివర్స్ చాలా కొంచెం ఫ్రెష్గా కానీ పీస్ఫుల్గా ఉంటుంది, అంటే వాటి యొక్క కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ కమింగ్ టు అర్బన్ ఏరియాస్ అక్కడ కమ్యూనిటీస్లో ఏంటి అంటే ఈ రివర్స్ అనేవి అండర్ స్ట్రెస్ ఉంటాయి. సో వీటి గురించి ఒక అవేర్నెస్ అంటే వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా కాపాడుకోవాలి ఎకో సిస్టమ్ అనేది మేజర్గా ఈ రివర్స్ని ఫోకస్ చేస్తూ వరల్డ్ రివర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. దెన్ ఇందాక డిస్కస్ చేసాం కదా 2021లో యాక్చువల్గా క్వశ్చన్ స్పెసిఫిక్గా అడిగితేనే 26 సెప్టెంబర్ అని ఆన్సర్ చేయండి. మీకు ఎందుకు థ్రైస్ రిపీట్ చేస్తున్నాను అంటే మేజర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆస్పిరెంట్స్ ఇక్కడే మీరు మేజర్గా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడుగుతుంటారు. ఓకే, నెక్స్ట్ థీమ్ ఏంటి 2021 వరల్డ్ రివర్స్ డేది అంటే వాటర్ వేస్ ఇన్ అవర్ కమ్యూనిటీస్. ఓకే, విత్ అ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ద నీడ్ టు కన్సర్వ్ అండ్ రిపేర్ అర్బన్ వాటర్ వేస్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అండర్ స్ట్రెస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వరల్డ్ రివర్స్ డే. సో ఇక్కడ మీకు ఒక ఐడియా రావాలి దేని గురించి, అబౌట్ వరల్డ్ రివర్స్ డే అండ్ ఇంపార్టెంట్ డేస్ కవర్ చేసినప్పుడు ఎలాంటి ఏరియాస్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. ఈజీ క్లియర్. సో దీంతో ఇంకా మనకు సెషన్ అనేది ఎండ్ అయింది. అండ్ దీంట్లో భాగంగా ఏంటంటే నేను ఏవైతే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా ఆన్సర్స్ మెన్షన్ చేయమని చెప్తున్నాను. సో ఈవెన్ బోత్ ఏరియాస్ మీరు కవర్ చేసినప్పుడే మీ ఆన్సర్స్ని అనలైజ్ చేసి టాప్ కమెంట్స్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. Is it clear? So all keep working hard, and as well as thank you everyone. We will meet you in the next class. Until then, stay tuned.